సులభంగా శివుని అనుగ్రహం పొందడానికి కావాల్సిన ఉపాయాలు మనం చెప్పుకున్నాం. ఇంకొకటి, శివుడు అభిషేక ప్రియుడు. వివిధములైన అభిషేక ద్రవ్యాలతో శివుని అభిషేకించడం శాస్త్రాల్లో కనబడుతున్నది. జలంతో, అలాగే పంచామృతాలతో, ఫలరసాలతో, విభూతితో, గంధంతో, ఇలాంటి అనేక రకాల అభిషేకాలను చెప్పారు. ఈ అభిషేక ద్రవ్యములతో శివుని ఆరాధన చేయడం కూడా కనబడుతున్నది. ఈ అభిషేక ప్రియ శివ అని చెప్పినట్లుగా అభిషేకంతో గొప్ప గొప్ప ప్రయోజనాలు సిద్ధిస్తాయి. అభిషేకాత్ ఆత్మశుద్ధి అని శాస్త్రం చెప్తున్నది. అభిషేకం వల్ల చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అంతకంటే అభిషేక ద్రవ్యములతో ఒక్కొక్క దానికి మళ్ళీ ఒక్కొక్క ప్రయోజనం చెప్పారు. అందుకే శివారాధనలన్నింటిలోనూ అభిషేకం చేయడం అనేది చాలా ప్రత్యేకంగా చెప్తారు. శివాభిషేకం అని ప్రధానంగా. దాని తర్వాత చందన లేపనము, కుసుమాలతో పత్రాలతో పూజించడము, నైవేద్య సమర్పణము, అలాగే తాంబూలము, మంగళహారతి, ఇవన్నీ శివారాధనలు విశేషమైనది. పంచవర్తుల హారతి అంటే 5 ఒత్తులతో హారతి ఇవ్వడం అనేది శివారాధనలో ముఖ్యమని కొన్ని శివశాస్త్రాలు మనకు చెప్తున్నాయి. అలాగే స్తోత్రప్రియుడు కూడా శివుడు. శివస్తోత్రములు చాలా విశేషమైనవి, పురాణోక్తమైనవి, ఋషులు చెప్పినవి, గొప్ప కవులు చెప్పినవి ఎన్నో ఉన్నాయి మనకి. పుష్పదంతాచార్యులు వారు రచించిన శివమహిమన స్తోత్రం, అలాగే శివతాండవ స్తోత్రం, నటేశ నవకం, ఇంకా శంకర భగవత్పాదులు రచించినటువంటి శివానంద లహరి, ఇంకా రుద్రభుజంగం, ఇలాంటివి చాలా ఉన్నాయి గొప్ప స్తోత్రములు. ఏ స్తోత్రమైనా చదువుకుంటే సరిపోతుంది. అలాగే సులభమైన పూజ చేసుకొని సులభ మార్గంలో ఆయన నామాలు పఠిస్తూ శివరాత్రిని సార్థకం చేసుకోవాలి. ఉపవాసాలతో, జాగరణలతో మనం ధన్యులం కావాలి.